హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి వంటిల్లు. రోజు స్పెషల్ మా అమ్మమ్మ చేసిన పొంగడాలు. పొంగడాలు తిని చూడండి. నేను వేసిన పొంగడాలు చాలా బాగుంది. చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. బెల్లం 1 కేజీ, గ్లాస్ నీళ్ళు, యాలక్కాయ పొడి. అయిన తర్వాత పొయ్యి మీద పెట్టాలి. పొయ్యి మీద పెట్టిన తర్వాత బాగా కలపాలి. ఇంక పాకం వచ్చినట్టుగా పాకంకి గ్లాసుడు నీళ్ళు, కలపడానికి 2 గ్లాసులు, చెంచాడు నెయ్యి, బెల్లం కరిగిన దాకా కొద్దిగా పాకం వచ్చిన దాకా ఇలా యాలక్కాయ పొడిని చేసాం. పొడిని చేసి వేయాలి. నీళ్ళు ఇంక 2 గ్లాసులు పడతాయి. కలిపి తప్పులు పోయేదా కలపాలి. కలిపి ఇలాగ బంకలాగా ఇలాగ వచ్చిందా కలపాలా. కలిపిన తర్వాత బంకలాగా ఇలాగ కానీ ఇలా వచ్చిందా లేదా అది 100 గ్రాములు పంచదార అంతే. బాగా కలపాలి. బాగా కలపాలి. ఇదో పాకం వచ్చిందా లేదా గిన్నెలో వేసాను, చూశాను. రాలే, పాకం ఇంకా రాలేదు. ఇలా వెయ్యాల. పాకం వచ్చిందా లేదా ఇలా చూడాలి. ఇలాగా ఇలా చూడాలి. రాలేదు. పాకం వచ్చిందా లేదా చూస్తున్నా. ఇక వచ్చింది. కట్టి పాకం వచ్చింది, అయిపోయింది. పావు కట్టించాను. పావు కేజీ గోధుమ పిండి, మైదా పిండి పావు కేజీ, గోధుమ పిండి పావు కేజీ, బియ్య పిండి పావు కేజీ. ఇది పాకం వచ్చినట్టుగా ఇలాగా జిగిరి వచ్చినట్టుగా అది ఇది కలిపియాలి. కలిపేసి బియ్య కడుపుతో కలపాలి. కలిపి నూనె మరిగిన తర్వాత ఇవి వేయాలి గట్టితో. అమ్మా అప్పుడు ఏం చూపించలే. ఇదో ఇలా కలపాలి పిండి. అది ఇగో నీళ్ళు పోతున్నా. అదే కడుగు కలుపుతూ ఉండాలి. కలిపేసి చిట్టుకుడు కలపాలి. అమ్మా కొంచెం కలుపుకోవాలి నీళ్ళేసి. అయితే చిక్కదానం అయితే నీళ్ళేసి కలుపుకోవాలి. అమ్మా అయితే పిండి వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా పలసను కాదు, చిక్కదానం కాదు, ఇలా కలుపుకోవాలా. వేస్తే నూనె ఉండిపోద్దు. నూనె ఎక్కువ రాస్తే రాగొచ్చు, రాగలేదు. లేదు నూనె వేయాలి. నూనె వేడి బాగా వేడెక్కాలి. గరిటతోనే వేసుకోవచ్చు.
కాకపోతే గిన్నెతో చిన్న గిన్నెతోనే వేసుకోవచ్చు, చిన్నవైనా వేసుకోవచ్చు, పెద్దవి అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. పెద్ద మంటలో పెట్టుకోవాలి, చిన్న మంట అయితే ఇడిపోతాయి. చిక్కదనం అయితే కొద్ది ముద్దగా పొంగదు, కొద్ది పలుచగా, అంత పలుచు కాదు, అంత చిక్కదనం కాదు, వేయాలి. వేస్తే అగలగల వస్తుంది. దానికి వెయ్యి ఇక వేగింది, ఇలా ఆగాలి. వేపి ఇందులో వేయాలి, పేపర్ వేసి. ఇంకే 2 వేస్తే అంటుతాయి, ఒకటి వేసుకోవాలి. పెద్దదాన్ని వేసుకోవచ్చు, చిన్నదాన్ని వేసుకోవచ్చు. అలా అయితే సరిపోయినట్టుగా వేసుకోవచ్చు. అయితే ఇలా వేసుకోవచ్చు, ఇలా వేసి 2 వేస్తే అంటుకుంటాయి. అది ఎంత బాగా ఇలా పొంగుతాయి. వేసుకోవాలంటే చిన్న వేసుకోవచ్చు, వేసుకుంటే పెద్ద వేసుకోవచ్చు. చిన్న మంట అయితే ఇడిపోతాయి, పెద్ద మంట అయితే పైకి తంతాయి, పైకి వస్తాయి, పొంగుతాయి పైకి. అవి ఎర్రగా వేగినప్పుడు తీసేయాలి. ఎర్రగా వేపుకోవచ్చు, మామూలుగా వేపుకోవచ్చు, ఎవరికి ఏది ఇష్టం అలాగా. ఇలా వేపుకుంటే చాలా ఎంత మెత్తగా ఉంటాయి. ఇలా వింటే వింటే నోట్లో ఇదే అవుతాయి, చెట్టుగా ఉండవు, మెత్తగా ఉంటాయి. పొంగడాలు తిని చూడండి, నేను వేసిన పొంగడాలు. ఈ పొంగడాలు 4-5 రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.